విత్ లవ్ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. టూరిస్ట్ ఫ్యామిలీతో క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ అభిషాన్ జీవంతి ఈ మూవీలో హీరోగా చేశారు. హీరోయిన్ గా అనస్వర రాజన్ చేసింది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూసిన ఫీల్ ఇచ్చింది. ఫస్ట్ లవ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకుని జంటగా ముందుకు వెళ్లేది కొంతమంది అయితే, వారి ప్రేమను చెప్పలేక పలు కారణాలతో భయంతో వెనకడుగు వేసే వాళ్ళు మరికొందరు. మనసులో మాట బయట పెట్టలేకపోయామే అని తర్వాత బాధపడుతూ ఉంటారు. మూవీని ఈ పాయింట్ తో చాలా బాగా తీశారు. స్టోరీ విషయానికి వస్తే, పెళ్లి చూపుల కోసం మోనిషా అలియాస్ అనస్వర రాజన్ కలవడానికి కాఫీ షాప్ కు వెళ్తాడు సత్య అలియాస్ అభిషన్. ఒకరినొకరు పరిచయం చేసుకునే క్రమంలో వీళ్ళిద్దరూ చదివింది ఒకే స్కూల్ అని, సీనియర్ జూనియర్ అని తెలుస్తుంది. స్కూల్ డేస్ లో వీళ్ళిద్దరికి కూడా లవ్ స్టోరీస్ ఉంటాయి. స్కూల్ డేస్ లో వీళ్ళిద్దరు ఎవరినైతే ఇష్టపడ్డారో ఇన్నేళ్ల తర్వాత వారితో మనసులో మాట పంచుకోవాలని నిర్ణయానికి వస్తారు. దానికోసం వీళ్ళిద్దరు కలిసి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, మాజీ లవర్స్ ని కలిశాక సత్య మోనిషాల్లో ఎలాంటి మార్పు వచ్చింది, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వీళ్ళ స్కూల్ డేస్ లోని లవ్ స్టోరీస్ ని చూపిస్తారు. స్కూల్ డేస్ లో వచ్చే లవ్ స్టోరీ ఏమి కొత్తగా అయితే ఉండదు, రొటీన్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ని చాలా వరకు ఎమోషనల్ గానే నడిపారు. సత్య స్కూల్ డేస్ లో తాను ప్రేమించిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసే సీన్ చాలా బాగుంటుంది. హీరోయిన్ కు ఉండే లవ్ స్టోరీకి మనం పెద్దగా అయితే కనెక్ట్ అవ్వము. మూవీలో కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. హీరో అండ్ హీరో ఫ్రెండ్ తో వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ కూడా కాస్త ఫన్నీ వేలోనే క్లోజ్ చేశారు, చాలా బాగా ఆకట్టుకుంటుంది. మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్ గా చేసిన హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. హీరో కామెడీ టచ్ తోనూ అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ చాలా బాగా ఆకట్టుకున్నారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీని చూసిన ఫీల్ ఇచ్చింది. లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో తెలపండి. థ్యాంక్ యూ.